నేను సెయింట్ జేవియర్ స్కూల్లోని వర్క్ చేస్తున్నానండి. నేను గత 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. అయితే గోపనాథి వెంకటేశ్వరరావు అనేసి మరి అతను ఫెర్రీ అతను వచ్చారు స్కూల్లోకి. వచ్చి హాల్ టికెట్స్, మరి ఎగ్జామ్స్ టైం కదండి ఇది, వచ్చి హాల్ టికెట్ ఇవ్వమని అడిగారు. అయితే ఆయనకి ఇంకా 10,000 దాకా డ్యూ ఉందండి, కట్టవలసింది. ఆ 10,000 కూడాను మరి కట్టేస్తే ఇచ్చేస్తామని చెప్పాను నేను. అయితే అది ఇవ్వరా మీరు అనేసి అడిగారు. నేను మేనేజ్మెంట్ని అడిగిస్తానండి హాల్ టికెట్ అనేసి నేను అన్నాను. అయితే ఆయన ఏం చేశారంటే నన్ను దూషణకరమైన మాటలు అనమాట, ఒక ఆడవాళ్ళని తిట్టారనంటే మాటలు తిట్టారండి. ఏమన్నారంటే, ఎందుకు ఇవ్వవే నువ్వు మాదిగ లంచ, ఎందుకు ఇవ్వవు, నీకు బాగా కొవ్వెక్కింది, నీకు బలిసిందే, ఇదంతా నీదైనట్టు చేస్తున్నావే, నీ ఎంత చూస్తాను అనేసి నన్ను అన్నారండి. అయితే మీరు ఏదన్నానండి, కానీ నేను మాత్రం మేనేజ్మెంట్కి చెప్పిస్తానని నేను చెప్పానండి. నీ ఎంత చూస్తాను అనేసి ఆయన వెళ్ళిపోయారండి. వెళ్తే తిట్టుకుంటూ వెళ్ళారంటండి. ఇది ఇక్కడ బాగా మాదిగా నా కొడుకులు ఎక్కువయ్యారు, మా గూడెంలో ఉన్నారు మాదిగా వీళ్ళు, మాది నా కొడుకులు అనేసి తిట్టుకుంటూ ఆయన వెళ్ళాడండి. వెళ్ళి వాచ్మెన్ అడిగాడంటండి, ఏంటండి ఎట్లా తిడుతున్నారేంటి, మాదిగానే తిడుతున్నారు ఏంటంటే, అరే నీ అంత కూడా చూస్తాను రా మాదిగా నా కొడక, నీ సంగతి కూడా చెప్తానని వాచ్మెన్ తిట్టాడండి. తిట్టి ఆయన అసలుకి ఎప్పుడు వచ్చినా కూడా అండి, గత 2 ఏళ్ల నుంచి కూడా నన్ను ఆయన టార్చర్ పెడుతున్నాడండి. ఆయన ఫీజులు కట్టేసినా కూడా ఎవరు లేనప్పుడు వస్తారండి నా దగ్గరికి. వచ్చి ఒక అసభ్యకరంగా ఆ చూపులు కానివ్వండి, ఆయన ప్రవర్తన కానివ్వండి, అసభ్యకరంగా ఉంటుందన్నమాట. ఆయన వచ్చి అట్లాగా మాట్లాడతాడు. నేను పోయినసారి ఇట్లా మేనేజ్మెంట్కి తెలియపరిచానండి, ఇట్లాగండి అతను ఇలా చేస్తున్నాడండి అంటే, లేదమ్మా టీసీలు తీసుకుని వెళ్ళిపోమానండి, అలాంటి మనకు అవసరం వద్దనేసి అన్నారండి. అయినా సరే ఆయన టీసీలు తీసుకెళ్ళలేదండి. అసలు ఆయన పిల్లల ఫీజు కూడా మేము అడగలేదండి, డ్యూ ఉందని అడగలేదు. అడగకపోయినా కూడా ఏదో ఒక పని మీద వచ్చి పొద్దున్న 8:30కి అండి, మార్నింగ్ 8:30కి వచ్చి నన్ను దూషణకరమైన మాటలు మాట్లాడాడండి. అలాగ నన్ను దూషిస్తూ అసలుకి నేను ఏం చేయాలి, ఇప్పుడు నా ఫోటో తీసిన సంగతి కూడా నాకు తెలియదండి. ఎప్పుడు తీస్తాడో నా ఫోటో నాకు తెలియదు. నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు, ఆ ఫోటో తీసి వైరల్ చేసేసారండి. దాని కింద ఏంటంటో నేనంటే పిల్లలు ఎండలో నుంచోబెడతానంట. నేను 30 ఏళ్ళ నుంచి ఇక్కడ చేస్తున్నానండి, 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. ఆ పిల్లలు కూడా వచ్చి ఇక్కడ చదువుతున్నారు. నేను ఎండలో నుంచోబెట్టి అట్లా చిత్రహింసలు పెట్టేదాన్ని అయితే అసలు పిల్లల పేరెంట్స్ చేర్పిస్తారండి ఈ స్కూల్లోని? నేను మంచిదాన్ని కాబట్టే కదా. నేను చాలామంది అంటారు నన్ను మేడం అని అనరు, ఇక్కడ పిన్ని అంటారు, లేదంటే అక్క అంటారు, వదిన అంటారు. ఆ విధంగా వచ్చి నన్ను పిలుస్తారు. 30 ఏళ్ళ నుంచి చేస్తున్నానంటే మా సెయింట్ జేవియర్ స్కూల్ అంటే ఒక బ్రాండ్ ఉందండి ఇక్కడ. అంత మంచి పేరుని ఈయన డబ్బుల కోసం, వాళ్ళ పిల్లలు మా దగ్గర చదువుతున్నారండి. ఒకళ్ళేమో 9th, ఒకళ్ళు 7th. పోయిన సంవత్సరం కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫీజు నేను విలేకర్ని అనేసి అంటాడండి. ఆయన విలేకరు ఏమో, ఏ విలేకరు కూడా చెప్పడు. నేను విలేకర్ని అని చెప్పి పోయిన సంవత్సరం ఆఫ్ ఫీజు తీసుకున్నారు కన్స్ట్రక్షన్. ఈ సంవత్సరం కూడా ఆఫ్ ఫీజు కన్స్ట్రక్షన్ ఇచ్చామండి. ఇచ్చినా కూడాను వస్తాడు, మాకు ప్రతి నెల మామూలు ఇవ్వాలి నువ్వు అనేసి అంటారు. అదేంటండి, మీకు కన్స్ట్రక్షన్ ఇచ్చాం కదా అంటే ప్రతి నెల ఇవ్వాలి ఏంటి, నీ ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నావు, అంత చూస్తాను, ఎంత ఎందుకు ఇవ్వవు, నీ సంగతి బయటికి రా చేస్తాను చూపిస్తాను అనేసి అంటారండి ఆయన నన్ను. ఏంటంటే ఒక లేడీని అలాగ మాట్లాడతారండి. నా ఫోటో పెట్టేసేసి నేను ఎండలో పిల్లల్ని నుంచోబెడుతున్నానని, తర్వాత నేను దూషణకరమైన మాటలు మాట్లాడుతున్నానని, ఇంకా ఏంటి అసలు ఈ సంవత్సరం అమ్మఒడి జగన్ గారు ఎవరికి వేయలేదండి, ఏ స్కూల్కి అమ్మఒడి అనేది పడలేదు. అయితే నేను అమ్మఒడి అడిగానంట ఈ సంవత్సరం. ఇది ఎంత అబద్ధం అండి, అమ్మఒడి అడిగానని చెప్పి మళ్ళీ నా మీద తప్పుడు రిపోర్ట్ పెట్టి నా ఫోటో పెట్టి వైరల్ చేశారండి. ఇప్పుడు నేను అంతా అది స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే, ఒక ఆడదాన్ని నన్ను అసభ్యకరంగా చూపిస్తే నేను బ్రతకాలా చావాలా, అసలు ఏంటి నా దీనికి కారణం, ఆయన ఎందుకు నా మీద పగబట్టారు? దాని మీద మీరు ఏదైనా కంప్లైంట్ చేసావా స్టేషన్లో? నేను మాత్రం ఊరుకోనండి. అసలు మాట్లాడితే మాదిగదానా కులవెత్తి తిట్టడం ఏంటండి? అంటే మాదిగోళ్ళు అంటే అంత అలుసా? మాదిగోళ్ళు ఆడోళ్ళు ఉద్యోగాలు చేయకూడదా? మాదిగా ఆడపిల్లలు బయటకు వచ్చి బ్రతకూడదా ఏంటండి? మాదిగని ఎందుకు అనాలండి అసలుకి? అలా కులవెత్తి ఎందుకు తిట్టాలండి వాళ్ళు? ఆయన మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనుకున్నారు? చట్టాన్ని ఏ విధంగా ఆశ్రయించాలనుకున్నారు? నేనైతే మాత్రం కంప్లైంట్ ఇస్తానండి. నిన్న రిపోర్ట్ అది చూసి, అది యూట్యూబ్లోని దాంట్లో చూసి ఇబ్రహీంపట్నం ఎస్ఐ గారు వచ్చారు, తర్వాత కానిస్టేబుల్ గారు వచ్చారు, వచ్చి చూశారు. చూసి వాళ్ళు మొత్తం క్లాసులు అడిగారండి. అలాగే ఎంఈఓ గారు కూడా వచ్చారు, ఇబ్రహీంపట్నం ఎంఈఓ గారు పుష్పలత గారు వచ్చారు. తర్వాత
వాళ్ళందరూ వచ్చి కూడా క్లాసులకు వెళ్ళారు, పిల్లల్ని అడిగారు, అమ్మ మీరు ఈ జ్యోతి మిస్ గారు మిమ్మల్ని బయట నుంచోబెట్టి ఫీజులు అడుగుతున్నారా, ఎండలో నుంచోబెట్టారా, ఎప్పుడైనా బయటికి పిలిచారని అడిగి చెప్పారంట. చెప్తే పిల్లలందరూ కూడాను అసలు ఎప్పుడు పిలవలేదని మేడం చాలా మంచిదని చెప్పారు. మరి ఎందుకంటే నా మీద ఇలాగ ఆయన ప్రచారం చేయటం? నేనేం చేశానండి ఆయనకి? నాకు 3 ఆడపిల్లలు, నన్ను ఇట్లాగా బ్యాడ్గా నన్ను ఇది చేశాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను ఉరేసుకొని చచ్చిపోవాలా ఏంటి? ఆయన ఇది అసలు నా మీద అంత కక్ష కట్టాడు. వచ్చినప్పుడల్లా నన్ను ఒక విధంగా మాట్లాడతాడండి, నన్ను ఒక అసభ్యకరంగా. ఏంటో మరి అంత ఆడవాళ్ళంటే అంత చులకనండి. పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి మీరుతో ఏమన్నా సానుకూలంగా మాట్లాడారా? వాళ్ళు మాట్లాడారండి వచ్చి, ఏం కాదమ్మా నువ్వు చేయలేదు, మేమంతా ఎంక్వైరీ చేసాము, మీరు అలాగన్నీ కూడా మీరు మంచిగానే ఉంది, మీ వల్ల ఎలాంటి ఇది ఇబ్బంది లేదు, ఆయన చెప్పిందంతా ఇది తప్పుడు ఇదని మాకు తెలిసిందమ్మా అనేసి చెప్పేసి వాళ్ళు రాసుకొని వెళ్ళారండి. తర్వాత ఎంఈఓ గారు వచ్చారు, కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇట్లా వచ్చిందమ్మా అని వాళ్ళు కూడాను మొత్తం చెక్ చేసుకున్నారు, మొత్తం అందరిని అడిగారు, ఎంక్వైరీ చేసుకున్నారు. వాళ్ళు కూడాను కరెక్ట్ రిపోర్ట్ రాసుకొని బ్యాడ్ ఏం లేదమ్మా అంత గుడ్ ఏం ఉందని చెప్పి వెళ్ళారండి. రాతపూర్వకంగా కంప్లైంట్ ఏదైనా ఇచ్చావా మేడం? రాతపూర్వకంగా మాత్రం కంప్లైంట్ ఇస్తానండి. నేను ఇప్పటి వరకు కూడాను నేను నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు మాత్రం నేను రాతపూర్వకంగా వెళ్తాను. అసలు మాదిగా 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 అంటాం ఏంటండి అది మాదిగా అంటాం? నేను మాత్రం ఊరుకోనండి. మాదిగ కులస్తులు నన్ను ఒక్కదాన్ని అంటాం కాదండి, ఇది మొత్తాన్ని మాదిగ కులాన్ని మొత్తాన్ని ఆయన అంత అలుసుగా చులకనగా మాట్లాడుతున్నాడు. ఏంటండి యాజమాన్యానికి తెలియపరిచారా అలా జరుగుతుందని? తెలియపరిచామండి ఇప్పుడు మేము. మరి ఆయన మాట్లాడితే ఎందుకు మమ్మల్ని ఆడవాళ్ళని ఇట్లాగా